సార్ నమస్తే. నమస్కారం. ఏం పేరు? నా పేరు భీమలింగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్. టీచర్. ఓకే. సార్ మరి ఇప్పుడు దగ్గరలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు తెలంగాణలో. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఎందుకంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? మార్పు మంచిదే కదా. ఎక్కడైనా మార్పు అనేది ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరుగుతుంది అనే కదా. ఓకే. గవర్నమెంట్ సైడ్ కానీ అంటే రాజకీయ నాయకుల సైడ్ కానీ మనకు ప్రజల సైడ్ కానీ అందరూ మంచి జరగాలని కదా కోరుకునేది. మార్పు అనేది ఎప్పటికీ మంచిదే. మారితే ఎవరికైనా సరే ఏదైనా రీసైక్లింగ్ అనేది జరుగుతుంటేనే మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంటుంది. డిఫరెన్స్ తెలుస్తుంటుంది. వాళ్ళకు వీళ్ళకు బేరీజ్ వేసుకోవచ్చు, ఏం జరుగుతుందని తెలుస్తుంది, మంచి జరగడం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి ఒక బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు అటువంటి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళప్పుడు ఓడిపోయినారని చెప్పి ఎందుకు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు 10 సంవత్సరాలలో మాడుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే ఆలోచన చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఏం తప్పులు చేస్తామని చెప్పి ఆలోచన చేసుకుని మంచి చేయడానికి మనకి ఏం ప్రయత్నం చేస్తారు కదా. మార్పు అనేది ఎప్పుడు ఉంటేనే మంచిది. సో మరి ఇప్పుడు దగ్గరలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, పార్లమెంట్ ఎన్నికలు. సో మరి ఎట్లా ఉంది ఇక్కడ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది? త్రిముఖ వ్యూహం నడుస్తుంది. త్రిముఖ వ్యూహమే అనిపిస్తుంది మాకు కూడా. త్రిముఖ వ్యూహంలో ఎవరైనా గెలవచ్చు. సో మంచి జరగడానికి గెలవాలని చెప్పి గెలిచిన వాళ్ళు మంచి చేయాలని కోరుకుంటున్నాను. సో మరి సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది, రూలింగ్ చేస్తుంది. సో మరి ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అది మంచి విషయాలే చేశారు మోడీ గారు, మంచి పనులే చేశారు. ఆయన తీసుకున్న సంస్కరణలు కావచ్చు, ఆయన తీసుకున్నట్టు విధానాలు కావచ్చు, ఏవైనా మంచి పనులే చేశారు. అది మంచి జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వస్తే కూడా ఇంకా మంచి చేస్తారని కోరుకుంటున్నాం. సార్ మీరు టీచర్ అంటున్నారు. సో విద్యా వ్యవస్థ ఎట్లా అనిపిస్తుంది మీకు తెలంగాణలో? అంటే గత ప్రభుత్వం విద్యాపరంగా ఉచిత విద్య ఇచ్చినామని చెప్పేసి అంటుంది. సో మీ అవగాహనలో ఎట్లా అనిపిస్తుంది? ఇంకా వీళ్ళది అంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడు జస్ట్ చిన్నపిల్లల దానిది కదా, ఇంకా టైం పడుతుంది. ఒక 1 year కావచ్చు, 6 months కావచ్చు. గడిచిన తర్వాత వీళ్ళ విధానాలు ఏంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి మనకు తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత మనం ఒపీనియన్ చెప్పొచ్చు. ఇప్పుడే చెప్పడం అనేది కామెంట్. ఇప్పుడు అకార్డింగ్ టు సెన్సస్ ప్రకారం, అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఒక విద్యా వ్యవస్థ మీద అటువంటి అత్యధిక అమౌంట్ కేటాయించింది ఒక ఢిల్లీ ప్రభుత్వం ఒకటి 78% మనకు అమౌంట్ కేటాయించింది. దాని తర్వాత మనకి ఏ ప్రభుత్వం కేటాయించలేదు. తెలంగాణ పరిస్థితి చూసుకుంటే అప్పట్లో చివరి నుంచి ఒక 3వ స్థానము 4వ స్థానంలో ఉన్నది. అంటే ఈ స్టాటిస్టిక్స్ని బట్టి ఏమర్థమవుతుందో ప్రజలందరికీ అది అర్థమవుతుంది. సో అక్కడ అమౌంట్ పెట్టినరా, మనకు డెవలప్మెంట్ చేయించిన అనేది అప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది కదా. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనకి ఇంకా టైం ఉంది. ఈ టైంలో మనకు వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారనేది తెలుస్తుంది. మినిమం ఒక 6 months to 1 year టైం గడిస్తే మనకేం జరుగుతుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఒక ఆలోచనకి రావచ్చు. 6 గ్యారెంటీలు స్కీమ్స్ పెట్టడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఏం చెప్తారు దాని గురించి? అంటే వాళ్ళు గవర్నమెంట్లోకి రావడానికి వాళ్ళు తీసుకున్నటువంటి గ్యారెంటీలు వాళ్ళు పెట్టారు. అది వాళ్ళ బెనిఫిట్ చూసుకున్నారు. ప్రజలకు అది బెనిఫిటా కాదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుని అక్కడ వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటే వాళ్ళని ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళకు నచ్చింది కాబట్టి గెలిపించారు. నచ్చకపోతే వాళ్ళు గెలిపిపోతుంది కదా. సార్ మరి ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది సార్? ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రిగా కూడా ఎమ్మెల్యే ఉండడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది డెవలప్మెంట్ విషయం? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు 6 months ఇంకా 6 months కూడా కాలే కదా. ఇంకా 1 year అయితే మనకు తెలుస్తుంది. దాని గురించి ఏమైనా కామెంట్ చేయొచ్చు. సో మీరు అన్నట్టు ఒకవేళ ఈ ఎమ్మెల్యే ఎఫెక్ట్ అనేది మనకు రేపొద్దున్న ఎంపీ ఎలక్షన్స్ మీద పడుతుందా లేదా అనేది డిపెండ్స్. ఇంకా టైం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు మంచి చాణక్యులే ఉన్నవారు. టైం పడుతుంది. ఈ టైం లోపల వాళ్ళు గేమ్ చేయొచ్చు, చేస్తారు వాళ్ళు. సో మరి ఇక్కడ అభ్యర్థులు కన్ఫర్మ్ అయినా అంటే మొన్న కాంగ్రెస్ నుండి కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బీజేపీ నుండి కూడా అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది ముగ్గుట్లా? ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి. ఒకరు గెలిస్తే మంచి చేస్తారు అని చెప్పేసి నమ్మకం లేదు కదా. ప్రజలు మంచి చేయాలని. ఇంతకుముందు గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందని చెప్పంటే ప్రజలకు ఏదో నచ్చకనే కదా ఓడిపోయింది. ఇప్పుడున్న వచ్చే గవర్నమెంట్ ఇప్పుడు గెలిచే వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు మంచి చేయగలిగితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? హోటల్ వెంకటయ్య నా పేరు. హోటల్ వెంకటయ్య. ఏం చేస్తుంటారు? టిఫిన్ సెంటర్. ఓకే, ఎట్లా ఉంది దందా? పర్లేదు. రోజుకి 1000 రూపాయలు, 1200. ఓకే, ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? కొత్తగంజ్. ఇదే మహబూబ్ నగరేనా? కొత్త లోకల్. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. మరి ఈసారి ఓట్లలో ఎవరిని గెలిపిద్దాం అంటారు?
సార్ ప్రజలకు ఎవరు మేలు చేస్తారు అనుకుంటే వాళ్ళకి వేస్తాం ఓటు. అంతే. సో మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అధికారంలోనేమో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఏమో పక్కకు ఉంది ఇప్పటివరకు అయితే. సో ఈ మూడిట్లో మళ్ళీ ఏది వస్తే బాగుంటుంది అంటావు? సార్ ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేయాల్సిందే, తప్పదు. సో మరి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే చేసిండు. మనకు జమ్మూ కాశ్మీర్ చేసిండు, ఇక్కడ బాబరీ మసీద్ తీసేసి మనకు రామ జన్మభూమి చేసిండు. మళ్ళంటే చైనా సరిహద్దు గోడ కట్టించిండు. లద్దాఖ్ అని ఒకటి, జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ అనేది దాన్ని మన భూభాగంలో కలిపిండు. మొత్తం అయితే నరేంద్ర మోడీ గారు ఇద్దరు బాగానే చేశారు. సో మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే 6 గ్యారెంటీలు పెట్టిండు, ఫ్రీ బస్ పెట్టిల్లు, ఏదో 10 లక్షల ఆరోగ్యశ్రీ పెట్టిల్లు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? కానీ అన్ని బాగానే ఉండే, కానీ ఫ్రీ బస్సు పెట్టింది తప్పు. ఎందుకంటే 50 years లోపు ఉన్న వాళ్ళకు అది పెట్టేది ఉండే, కానీ ప్రతి లేడీస్కి ఇంత పిల్ల కూడా టికెట్ లేకుండా ఎక్కుతున్నారు. జెంట్స్ పైసలు ఇచ్చి టికెట్ ఇచ్చి నిల్చుంటున్నారు. అది జర దాని సమస్య అయిపోయింది. బాగానే ఫ్రీ బస్ చేయడం వల్ల ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది కదా ఫ్యామిలీలో. ఫ్యామిలీలో హెల్ప్ అంటే మీ హాస్పిటల్ మా హాస్పిటల్ కూర్చొని సీట్లు లేవాడ. ఇప్పుడు నేను హ్యాండికాప్ని, హ్యాండికాప్ అంటే ఎవరు వినరు, ఇక నిలబెడుతున్నారు. ఎంతసేపు నిలబెడతాం చెప్పి ఇబ్బంది అవుతుంది. కొన్ని 50 years లోపు 50 years దాటిన వాళ్ళకు అంటే ఓల్డర్స్ కొంచెం ఆలోచించాలంటారు దాని గురించి అయితే. ఓల్డర్స్ పెడితే బాగుంటుంది. అంకుల్ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ, మరి మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ నుండి ఎవరు ఉన్నారు అభ్యర్థులు, బీజేపీ నుండి ఎవరు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? సార్ ఎవరు వచ్చినా మన పాలమూరుని డెవలప్మెంట్ చేసే వాళ్ళు కావాలి సార్. మరి గతంలోకి ఎంపీ గెలిచింది ఇక్కడ, ఏమైనా చేసిందా బీఆర్ఎస్ నుండి? తెలుసా పోనీ? నేను చెప్పాను. ఓకే శ్రీనివాస్ గౌడ్ మాత్రం చేసిండు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిండు, ఆయన ఉన్నాక కూడా కొంచెం డెవలప్ చేసిండు. ఎందుకనాలే చేసిండు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చింది కదా, 3 నెలలు 4 నెలలు కూడా కాలేదు, వీళ్ళు కూడా చేస్తారని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా జర ఆయన. మరి ఒకటే మాట, ఇప్పుడు ఇందాక కూడా చెప్పలేదు, మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటే ఈ 3 పార్టీలలో? మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇట్లా ఏది ఉంటే బాగుంటుంది అంటారు? దీని గురించి నేను ఏం చెప్పను, ఎందుకంటే నా మనసులో వేరే ఉంది. అట్లా థ్యాంక్ యూ.